పల్లెల్లో కూలీ పని చేసుకునే వారికి ఉపాధి హామీ పనులను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక కొర్రి పెడుతోంది అని, దీంతో ఉపాధి హామీ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. అంతకు ముందు కూలీలకు ఫోటో యాప్ లేకుండే గాంధీ పేరు తొలగించి అన్యాయం చేశారని గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఎం గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డితో కలిసి ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను సీతక్క పరిశీలించారు. అనంతరం కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలు ఎండ దెబ్బకు గురి కావద్దు అని, తలపై బట్ట వేసుకుని పనిచేయాలి అని, వీరికి నీడ నీరు అందుబాటులో ఉంచాలి అని ఉపాధి హామీ సిబ్బందికి వివరించారు. కూలీలకు ఇబ్బంది కలగకుండా రాత్రి వేళల్లో ట్రాక్టర్ ద్వారా భూమిపై నీరు పట్టాలి అని, మట్టి తొందరగా వెళ్లే అవకాశం కల్పించాలన్నారు. అనంతరం గ్రామంలోకి వచ్చే రోడ్డుకు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి 50 లక్షలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అనుచరుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లగొప్పుల సాయి గౌడ్ నూతన గృహాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి సీతక్క ప్రారంభించారు. అరే అన్న నువ్వు ముఖం కట్ట ముఖం కట్ట వస్తున్నావు. వాళ్ళ కొరకు వచ్చి మనం ఇటు వచ్చి వాళ్ళు వీకా వాళ్ళు ఉన్నారు కదా మాట్లాడతాం. వాటర్ ట్యాంక్ పెట్టి సపరేట్ నీళ్లు కలిపి గ్రామ పంచాయతీ ఎండలు బాగున్నాయి కాబట్టి గట్టిగా స్మూత్ వర్క్ వాటర్ ట్రై చేస్తారు. ట్యాంక్ ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు సోనియమ్మ నాయకత్వంలో మన వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం, పనులు దొరకక వలసపోయి హైదరాబాదు దుబాయ్ అటు ఇటు పోతా ఉన్నారు. సొంత ఊర్లోనే ఆత్మగౌరవంతో బతకాలి, వాళ్ళకు నచ్చిన పని వాళ్ళ ఊరికి ఉపయోగపడే పని కోసమని 266 రకాల పనులతోటి ఉపాధి హామీ చట్టం, మన దేశం స్వతంత్రం కోసం పోరాడి మరణించినటువంటి మహాత్మా గాంధీ పేరు మీద తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మీరు పొద్దున్న 2 గంటలు 4 గంటలు మీకు తక్కువ కష్టమున్న పని చేసుకునేది. కానీ రాను రాను ఈ 10-12 సంవత్సరాల నుంచి కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక ఈసడింపు ఉన్నది దీని మీద. ఎందుకు ఉపాధి హామీ చట్టం, ఎందుకు ఫ్రీగా బియ్యం ఇవ్వాలి, ఎందుకు ఇది ఇవ్వాలని. ఇప్పటివరకు చూడండి, మీ పెన్షన్లు కూడా కేంద్రం ఇచ్చేది 200, ఇక్కడ పెంచుకున్నదే 2000. పింఛన్లు కానీ లేకుంటే అంగన్వాడీలకు ఇచ్చేది కేంద్రం 4000, ఇక్కడ మనం ఇచ్చుకున్నది 13,700. అంటే వాళ్ళు అక్కడి నుంచి పెంచుతలేరు, ఇది కూడా తీసేయాలనే ఆలోచన. అందుకని ఇప్పుడు ఆల్రెడీ గాంధీ గారి పేరు తీసేసిర్రు. ఇప్పుడు ఈ చట్టంలో కూడా ఈ సర్వర్ పోయిన సంవత్సరం ఉండేనా, ఇట్లా ఫోటో తీసుడు ఇట్లా ఉండేనా ఇంతకుముందు? ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టారు ఫోటోలు తీసుడు. తర్వాత ఇంకా ఏది ఆ సర్వర్ డౌన్లోడ్ కాకపోవడం, రకరకాల ఇబ్బందులు. అయినా కూడా మొన్న కేంద్ర మంత్రితోటి మాట్లాడడం జరిగింది, ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఈ డబ్బులు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందంటే మళ్ళీ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన పారలే, గతంలో మన ప్రభుత్వం కేంద్రంలో ఢిల్లీలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన గడ్డపారలు పారలు
ఇప్పటికీ మేము 2-3 సార్లు కేంద్రానికి లెటర్ కూడా పెట్టినాం. గడ్డపారలు కూడా కావాలని వాళ్ళు ఇవ్వలేదు. అయినా కూడా ఉన్నంతలో మన ప్రభుత్వం కూడా మన కూలీలను మంచిగా చూసుకోవాలని మేము కూడా ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశించి పనికాడ మెడికల్ కిట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, టెంట్ కానీ, గ్రామ పంచాయతీలలో కూడా ఇప్పుడు నీళ్ళ చలివేంద్రాలు పెట్టించినాం. ఇక్కడ పెట్టిర్రా చలివేంద్రం? ఎందుకంటే చుట్టుపక్కల తండాలు ఉండొచ్చు, పల్లెలు ఉండొచ్చు, ఏదైనా పని మీద గ్రామ పంచాయతీకి వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ఎండకు ఇబ్బంది అవుతుందని నీళ్లు పెట్టియడం జరిగింది. మెయిన్ రోడ్డు కూడా పెట్టడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ సర్పంచులకు కానీ, ఈ ఉపాధి హామీకి కానీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి కానీ, మహిళా సంఘాల గ్రూపులకు కానీ, మీరు అడిగిన రోడ్డుకు కానీ నేనే మంత్రిగా ఉన్నా ఇవన్నిటికీ. కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు ఈ 2 రోజులల్లా ఇప్పుడు మాట్లాడి మరి అక్కడ అధికారి పైన ఉన్న అధికారి ఉన్నాడో లేదో చూసుకొని 2-3 రోజులలోనే వీలైతే రేపే ఇప్పుడు ఒకసారి కలెక్టర్ గారి దగ్గర ఇచ్చేటట్టు చేస్తాం. తొందరగా రోడ్ ఇప్పిస్తా. అదేవిధంగా ఈ ఫోటోలు కూడా తీసుడు మళ్ళొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాం. ఎందుకంటే మీరు 4 గంటలు పని చేసుకుంటున్నారు వచ్చి, కానీ 1-2 గంటలు ఫోటోల కోసం కూర్చోవాల్సి వస్తుంది. అట్లా ఎండ కూడా మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఎండ ఉంటుంది, మాకు కూడా బాధ అవుతుంది. అందుకనే ప్రతిసారి మేము కూడా చెప్తున్నాం, ఉపాధి కూలీలు దయచేసి ఎండ దెబ్బకు గురి కావద్దు, పొద్దున్నే రావాలి, పని చేసుకొని పోవాలి, నెత్తి మీద ఖచ్చితంగా ఒక గుడ్డ పెట్టుకోవాలి, వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే పోయేటప్పుడు దారిలో మీరు ఇక్కడ పెట్టిస్తాం కానీ పోయేటప్పుడు దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటారు, ఇబ్బంది పడతారు. కాబట్టి చేతిలో ఒక వాటర్ బాటిల్ కూడా ఉండడం అవసరము. ఖచ్చితంగా ఈరోజు మహిళా సంఘాలలో అక్కలు ఉన్నారేడా? అందరు ఉన్నారా? సంఘాలల్లో చదువుకుంటారా లేదా? చదువుకునే వాళ్ళకు చదువు నేర్పిస్తున్నాం. మహిళా సంఘాలలో ఉన్నోళ్లకు, మహిళా సంఘాలలో ఉన్నోళ్ళకి ఇల్లు వస్తే ఇందిరమ్మ ఇల్లుకు 1,00,000 రూపాయలు ఎదురు బ్యాంకు లోన్ ఇప్పిస్తున్నాం తక్కువ వడ్డీతోటి. మరి ఇప్పుడు కూడా మహిళా సంఘాలందరికీ వడ్డీ లేని రుణాలు, ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ అయి 10 లక్షలు ఇస్తా ఉన్నాం. ఎవరైనా జ్వరంతో చనిపోతే వాళ్ళు తీసుకున్న 2 లక్షల అప్పును కూడా మహిళా సంఘం అప్పును కూడా మాఫీ చేస్తున్నాం. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల కార్యక్రమం. ఇప్పటి వరకు 60,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చినాం. 60,000 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక లోన్లు. ఇప్పుడు అంతకుముందు 5 లక్షలకే ఉండేది, ఇప్పుడు 10 లక్షల దాకా కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మహిళల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఇలాంటి ఉపాధి హామీ చట్టం కానీ, రేషన్ కార్డు కానీ, అదేవిధంగా ఇవాళ పెన్షన్లు కానీ, ఇవాళ 100 రోజుల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు సోనియమ్మ నాయకత్వంలో మన వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం, పనులు దొరకక వలసపోయి హైదరాబాదు, దుబాయ్ అటు ఇటు పోతా ఉన్నారు. సొంత ఊర్లోనే ఆత్మగౌరవంతో బతకాలి, వాళ్ళకు నచ్చిన పని, వాళ్ళ ఊరికి ఉపయోగపడే పని కోసమని 266 రకాల పనులతోటి ఉపాధి హామీ చట్టం, మన దేశం స్వతంత్రం కోసం పోరాడి మరణించినటువంటి మహాత్మా గాంధీ పేరు మీద తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మీరు పొద్దున్న 2 గంటలు 4 గంటలు మీకు తక్కువ కష్టమున్న పని చేసుకునేది. కానీ రాను రాను ఈ 10-12 సంవత్సరాల నుంచి కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక ఈసడింపు ఉన్నది దీని మీద. ఎందుకు ఉపాధి హామీ చట్టం, ఎందుకు ఫ్రీగా బియ్యం ఇవ్వాలి, ఎందుకు ఇది ఇవ్వాలని. ఇప్పుడారా చూడండి, మీ పెన్షన్లు కూడా కేంద్రం ఇచ్చేది 200, ఇక్కడ పెంచుకున్నదే 2,000. పింఛన్లు కానీ లేకుంటే అంగన్వాడీలకు ఇచ్చేది కేంద్రం 4,000, ఇక్కడ మనం ఇచ్చుకున్నది 13,700. అంటే వాళ్ళు అక్కడ నుంచి పెంచుతలేరు, అది ఇది కూడా తీసేయాలనే ఆలోచన. అందుకని ఇప్పుడు ఆల్రెడీ గాంధీ గారి పేరు తీసేసిర్రు. ఇప్పుడు ఈ చట్టంలో కూడా ఈ సర్వర్కి పోయిన సంవత్సరం ఉండేనా ఇట్లా ఫోటో తీసుడు ఇట్లా ఉండేనా ఇంతకుముందు? ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టారు ఫోటోలు తీసుడు. తర్వాత ఇంకేది ఆ సర్వర్ డౌన్లోడ్ కాకపోవడం, రకరకాల ఇబ్బందులు. అయినా కూడా మొన్న కేంద్ర మంత్రితోటి మాట్లాడడం జరిగింది, ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఈ డబ్బులు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందంటే మళ్ళీ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన పారలే, గతంలో మన ప్రభుత్వం కేంద్రంలో ఢిల్లీలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన గడ్డపారలు, పారలు. ఇప్పటికీ మేము 2-3 సార్లు కేంద్రానికి లెటర్ కూడా పెట్టినాం, గడ్డపారలు కూడా కావాలని వాళ్ళు ఇవ్వలేదు. అయినా కూడా ఉన్నంతలో మన ప్రభుత్వం కూడా మన కూలీలను మంచిగా చూసుకోవాలని మేము కూడా ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశించి పనికాడ
మెడికల్ కిట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, టెంట్ కానీ, గ్రామ పంచాయతీలలో కూడా ఇప్పుడు నీళ్ళ చలివేంద్రాలు పెట్టించినాం. ఇక్కడ పెట్టిర్రా చలివేంద్ర? ఎందుకంటే చుట్టుపక్కల తండలు ఉండొచ్చు, పల్లెలు ఉండొచ్చు, ఏదైనా పని మీద గ్రామ పంచాయతీకి వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ఎండకు ఇబ్బంది అవుతుందని నీళ్లు పెట్టియడం జరిగింది. మెయిన్ రోడ్డు కూడా పెట్టడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ సర్పంచులకు కానీ, ఈ ఉపాధి హామీకి కానీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి కానీ, మహిళా సంఘాల గ్రూపులకు కానీ, మీరు అడిగిన రోడ్డుకు కానీ నేనే మంత్రిగా ఉన్నా ఈ అన్నిటికీ. కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు ఈ 2 రోజులల్లా ఇప్పుడు మాట్లాడి, మరి అక్కడ అధికారి పైన ఉన్న అధికారి ఉన్నాడో లేదో చూసుకొని 2-3 రోజులలోనే, వీలైతే రేపే ఇప్పుడు ఒకసారి కలెక్టర్ గారి దగ్గర ఇచ్చేటట్టు చేస్తాం. తొందరగా రోడ్ ఇప్పిస్తా. అదేవిధంగా ఈ ఫోటోలు కూడా తీసుడు మళ్ళొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాం. ఎందుకంటే మీరు 4 గంటలు పని చేసుకుంటున్నారు వచ్చి, కానీ 1-2 గంటలు ఫోటోల కోసం